సూటిపోటి మాటలతో మానసికంగా హింసిస్తున్నారా? కొంతమంది చెప్తారు, అన్నయ్య నేను వెళ్ళే సంఘంలో ఎవరికైనా నా కుటుంబ బలహీనత చెప్పుకోవాలనుకుంటే తల్లిలాగా దాచుకునే వాళ్ళు తక్కువన్నా. ఎవరైనా కొత్తగా మందిరానికి వచ్చే బిడ్డలు చెప్పే మాట, అమ్మా ఎందుకు మన సంఘానికి వస్తున్నారు, ఎందుకు మునిపి ఎక్కడికి వెళ్ళి ఇట్లా అడిగేటప్పుడు కొంతమంది చెప్పే మాట, నేను వెళ్తున్న మందిరంలో నా కొడుకు దారి తప్పాడు, నలిగిపోతున్నాం, నేను నా భర్త సంఘంలో సంఘ పెద్దలం, బాధ్యత కలిగిన విశ్వాసం, సంఘ భారాన్ని భుజాల మీద వేసుకునే వాళ్ళం, కానీ లోకపు ప్రభావం బిడ్డల మీద పట్టాన్ని బట్టి కొడుకు దారి తప్పాడన్నా. కొంచెం ప్రార్థన చేసే వాళ్ళకి చెప్తే ఇట్లా దారి తప్పి